Hello friends, very good morning. Before we begin our editorial, let's look at some of the offers that are running in this month. So 15 September లోపు మీరు జాయిన్ అయ్యేటైతే సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ మన ఫ్లాగ్షిప్ కోర్స్ 50,000 రూపీస్కి లభిస్తున్న ఫ్లాగ్షిప్ కోర్స్ మీకు 45,000కి వస్తుంది. సో 5,000 స్ట్రైట్ 10% ఆఫ్ అంటే 9 ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేసుకోవచ్చు. 9 ఇన్స్టాల్మెంట్స్లో యూ కెన్ పే 5,000 per month చొప్పున 9 ఇన్స్టాల్మెంట్స్ పే చేసి యూ కెన్ జాయిన్ దిస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయితే యూ గెట్ యాక్సెస్ టు ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. కంప్లీట్ యూపీఎస్సీ సిలబస్ కవరేజ్ జరుగుతుంది. దీంతో పాటు గ్రూప్ 1 యాక్సెస్ వస్తుంది. బ్యాంక్, ఎస్ఎస్సి, సిజిఎల్, రైల్వే లాంటి ఎగ్జామ్స్ కున్న మన రిమైనింగ్ కోర్సెస్ కూడా మీకు ఫ్రీగా వస్తాయి. యూపీఎస్సీ సిసాట్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయింది. సో యూ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్ ఎక్స్ట్రా ఫర్ ఎనీ అదర్ కోర్స్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. అలాగే మనకి సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎథిక్స్ ఈ 4 సబ్జెక్ట్స్లో ఏది మీరు జాయిన్ అయ్యానా సరే మామూలుగా అయితే 7,000 రూపీస్ ఫీజ్. యూ కెన్ జాయిన్ బై పేయింగ్ జస్ట్ 5,000 ఇఫ్ యూ జాయిన్ బిఫోర్ 15th సెప్టెంబర్. ఎకానమీ ఫీజ్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ గానే ఉంది. ఎకానమీ 7,000, దానిపైన ఎటువంటి ఆఫర్స్ లేవు. ఎక్సెప్ట్ ఎకానమీ రిమైనింగ్ కోర్సెస్ లో ఏవి జాయిన్ అయినా సరే యూ కెన్ జాయిన్ ఎట్ 5,000 రూపీస్ fees, and all these courses are lifetime validity courses. That is the beauty of LTX classes, and we are the only institute across the country that is offering lifetime validity on all UPSC courses and all courses as such, bank, SSC, railway, UPSC, for everything we are offering lifetime validity. Any doubts, just give me a call on this number. Direct ga nato maatladi clear cheskondi. అండ్ కమింగ్ టు బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే, సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ ఇచ్చారు 15th అని. సో ఆర్ఆర్బిని కూడా నేను బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సులో క్లబ్ చేశాను. మామూలుగా అయితే 8,000 రూపీస్ దాని ఫీజు. 15 సెప్టెంబర్ లోపు జాయిన్ అయితే యూ కెన్ జాయిన్ ఎట్ 6,000 రూపీస్. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ మై ఫ్లాగ్షిప్ ఇంగ్లీష్ కోర్స్ 3,000 రూపీస్ కోర్స్ ఫీ. 15 సెప్టెంబర్ లోపు జాయిన్ అయితే 2,000కే జాయిన్ అవ్వచ్చు. అగైన్ ఆల్ దీస్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఎనీ డౌట్స్ జస్ట్ గివ్ మీ ఎ కాల్, ఐల్ టాక్ టు యూ దేర్. That's about the courses. Let's look at the editorial today. It talks about the new parliament session that is going to start now. So parliament session start చేయబోతున్నారు. COVID-19 వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పార్లమెంట్ సెషన్ జరగలేదు, ఇప్పుడు జరగబోతుంది. సో దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ప్రికాషన్స్ తీసుకున్నారు, ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతున్నాయా అనే ఆస్పెక్ట్స్ టచ్ చేస్తూ ఎడిటోరియల్ సాగింది. It starts, the title says safe session. Parliament not only needs more space during a pandemic but also more time. అంటే పార్లమెంట్ పాండమిక్ కాబట్టి ఇద్దరు ఎంపీస్ మధ్యలో స్పేసింగ్, ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. సో దాంతో పాటు టైం కూడా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక స్పేస్ ఒకటే కాదు, అంటే మామూలుగా ఉన్న స్పేస్ కంటే ఎక్కువ స్పేస్ ఇప్పుడు అవసరం అవుతుంది బికాస్ ఆఫ్ ఫిజికల్ డిస్టెన్సింగ్ నార్మ్స్. అలాగే టైం కూడా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది నార్మల్ టైం కంటే అని చెప్పి ఈ స్టేట్మెంట్ చెప్తుంది. ద పార్లమెంట్ సెషన్ ఫ్రమ్ September 14 విల్ సీ మెనీ ఫస్ట్స్. September 14 నుంచి ప్రారంభించబడుతున్న పార్లమెంట్ సెషన్ విల్ సీ మెనీ ఫస్ట్. సో చాలా ఫస్ట్ ఆఫ్ ఎ కైండ్ థింగ్స్ చూడబోతోంది. ద లోక్సభ అండ్ ద రాజ్యసభ విల్ ఆల్టర్నేట్ దేర్ సిట్టింగ్స్ so that members can spread over both chambers to ensure physical distancing necessitated by the COVID-19 pandemic. అంటే ఒకే రోజు లోక్సభ మరియు రాజ్యసభ నడవవు. లోక్సభ అయినప్పుడు రాజ్యసభ నడవదు, రాజ్యసభ అయినప్పుడు లోక్సభ నడవదు. అందుకే విల్ ఆల్టర్నేట్ దేర్ సిట్టింగ్స్ అన్నారు, ఎందుకంటే కూర్చోవడానికి ప్లేస్ కోసం. ఓకే, బోత్ ఛాంబర్స్, మొత్తం మెంబర్స్ అందరూ కూడా బోత్ ఛాంబర్స్ లోనూ కూర్చొని ఫిజికల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ ని ఫాలో అవ్వగలుగుతారు. ఈవెన్ ద విజిటర్ గ్యాలరీస్ విల్ బి ఆక్యుపైడ్ బై ద ఎంపీస్. విజిటర్ గ్యాలరీస్ లో కూడా ఇప్పుడు ఎంపీసే కూర్చుంటారు, ఎందుకంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి. దెర్ విల్ బి 18 సిట్టింగ్స్ వితౌట్ ఎనీ వీకెండ్ బ్రేక్ ఆర్ హాలిడేస్. 18 సిట్టింగ్స్ జరుగుతాయి వితౌట్ ఎనీ వీకెండ్ బ్రేక్. సండే, సాటర్డే బ్రేక్ ఉండదు, మధ్యలో హాలిడేస్ ఉండవు. ద బ్రేక్ బిట్వీన్ 1 PM and 3 PM వుడ్ బి యూజ్ టు డిస్ఇన్ఫెక్ట్ ద ఛాంబర్స్. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 వరకు ఉన్న 2 hours బ్రేక్ లో ఛాంబర్స్ అన్ని కూడా డిస్ఇన్ఫెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఎంపీస్ అందరూ ఉంటారు కదా. ఈ బ్రేక్, లంచ్ బ్రేక్ వెళ్ళే టైంలోనే మొత్తం డిస్ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది. ద ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ హ్యావ్ హ్యాడ్ ట్రయల్ రన్స్, బట్ ఇట్ విల్ బి ఎ టఫ్ యాక్ట్ ఫర్ దెమ్ అండ్ ద ఎంపీస్ టు డెలిబరేట్ అక్రాస్ 2 chambers and keeping a safe distance from one another.
చూడండి ఇక్కడ 2 కోలన్స్ 2 డాష్ల మధ్యలో ఇచ్చేది అడిషనల్ ఇన్ఫర్మేషన్ చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, అది పక్కన పెడదాం. ద ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంటే రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్ ఆఫ్ బోత్ హౌసెస్ హ్యావ్ హ్యాడ్ ట్రయల్ రన్స్ అంటే ఒక ట్రయల్ రన్ ఎలా ఉండబోతుందని చెప్పి ఒక చిన్న ట్రయల్ వేశారు ఆల్రెడీ. కొత్త తరహా కదా ఇది. బట్ ఇట్ విల్ బి టఫ్ యాక్ట్ ఫర్ దెమ్ అండ్ ఎంపీస్. ఇది అంత ఈజీగా ఉండబోదు, కష్టంగా ఉండబోతుంది ఈవెన్ ఫర్ దెమ్ అండ్ ఆల్సో ఫర్ ది ఎంపీస్. వాళ్ళకి ఏం అలవాటు అయిపోయింది, హు ఆర్ యూస్ టు హడ్లింగ్ టుగెదర్ అండ్ స్పీకింగ్ లౌడ్. అందరూ ఒకరినొకరు హగ్ చేసుకోవడం, దగ్గరగా ఉండడం మరియు గట్టిగా అరవడానికి అలవాటు పడిపోయిన ఎంపీస్ కి వీళ్ళందరికీ కొంచెం కొత్తగా కష్టంగా అనిపిస్తుంది. టు డెలిబరేట్ అక్రాస్ 2 chambers అండ్ కీపింగ్ ఎ సేఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ వన్ అనదర్. డెలిబరేట్ అంటే డిస్కస్, డెలిబరేట్ చేయడం, చర్చించుకోవడం. 2 chambers, ఇప్పుడు అందరూ ఒకే దగ్గర ఉన్నట్ల 2 chambers ఉన్నారు, ఇక్కడ కొంతమంది అక్కడ కొంతమంది ఉన్నారు. సో 2 chambers లో ఉంటూ డెలిబరేట్ చేయడం, చర్చించుకోవడం అనేది ఒకటి. రెండోది సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది ఒకటి. ఇవన్నీ చేయడం కొంచెం కష్టంగానే ఉండబోతుంది ఎంపీస్ కి అని చెప్పి చెప్తున్నారు. దెర్ విల్ బి నో క్వశ్చన్ అవర్ అనేది రిమూవ్ చేసేసారు. దీని గురించి ఒక ఆర్టికల్ వచ్చింది ఇంతకు ముందు. క్వశ్చన్ అవర్ ని రిమూవ్ చేసేసారు. క్వశ్చన్ అవర్స్ దో మెంబర్స్ కెన్ గెట్ రిటర్న్ ఆన్సర్స్ టు రిటర్న్ క్వశ్చన్స్. క్వశ్చన్ అవర్ లో 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి ఓరల్, రెండోది రిటర్న్. ఓరల్ కి ఏంటంటే ఆన్సర్ ని ఓరల్ గా సీక్ చేసేది, దానికి ఆస్టరిస్క్ పెడతారు, ఇలా పెట్టి ఇస్తారు క్వశ్చన్. అలా ఇచ్చినప్పుడు దానికి ఆన్సర్ కన్సర్న్డ్ మినిస్టర్ ఓరల్ గా ఇవ్వాలి, నోటుతో ఇవ్వాలి. ఓకే, నోటుతో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దెర్ విల్ బి ఫాలో అప్ క్వశ్చన్స్ వస్తాయి. మనం ఒక క్వశ్చన్ అడిగాము, ఆన్సర్ ఇవ్వడం మొదలు పెట్టాక ఫాలో అప్ వస్తాయి. ద సెకండ్ కేటగిరీ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే రిటర్న్ క్వశ్చన్స్. ఇందులో రిటర్న్ ఆన్సర్ ఇస్తే చాలు. సో రిటర్న్ ఆన్సర్స్ ఇవ్వాల్సిన క్వశ్చన్స్ ని అలౌ చేస్తున్నారు, కానీ ఓరల్ గా ఆన్సర్స్ ఇవ్వాలి అనుకునే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని అలౌ చేయట్లేదు. ఆ క్వశ్చన్ అవన్నీ రిమూవ్ చేసేసారు, టైం తక్కువ ఉంటుంది అని. రైట్, రిటర్న్ ఆన్సర్స్ మాత్రం రావచ్చు. ద 0 hour వేర్ ఎనీ మెంబర్ కెన్ రైజ్ ఇష్యూస్ ఆఫ్ అర్జెంట్ నేషనల్ ఇంపార్టెన్స్ విల్ నాట్ బి అన్ అవర్ బట్ ఓన్లీ 30 minutes. 0 hour కూడా 30 minutes కి కుదించేశారు. ఓకే, అర్జెంట్ నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ఏదైనా విషయాల గురించి మాట్లాడగలిగే అవకాశాన్ని ఇచ్చే 0 hour ని 30 minutes కి కుదించారు. ద అపోజిషన్ హ్యాస్ గాన్ క్వైట్ ఆన్ దీస్ చేంజెస్ ఇన్ పార్లమెంటరీ మొడాలిటీస్ ఆఫ్టర్ సమ్ ఇనీషియల్ అబ్జెక్షన్స్. ఇనీషియల్ గా ఇలాంటి చేంజెస్ చేసినప్పుడు అపోజిషన్ కొంచెం గోల చేసింది, అబ్జెక్షన్స్ ఇచ్చింది. తర్వాత స్లోగా ఇట్ హెస్ గాన్ క్వైట్, సైలెంట్ అయిపోయింది. దాని గురించి పెద్దగా గొడవ పెట్టట్లేదు. Recently, the assemblies of opposition ruled states Kerala, Rajasthan, Punjab and West Bengal met and none of them had a question hour. అందుకనే అపోజిషన్ వాళ్ళు రూల్ చేస్తున్న అసెంబ్లీలో కూడా క్వశ్చన్ అవర్ ని తీసేశారు. అందుకని వాళ్ళు కూడా మాట్లాడడానికి స్కోప్ లేకుండా అయిపోయింది. వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీల్లో క్వశ్చన్ అవర్ ని వాళ్ళు తీసేశారు. కాబట్టి ఇక్కడ కూడా గట్టిగా క్వశ్చన్ చేయలేక సైలెంట్ అయిపోయారు. The executive branch has expanded its power globally in the wake of the pandemic and not rarely using it as a facade for aggrandizement. చూడండి, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అన్నారు. సో వాట్ ఆర్ ద 3 branches? వాట్ ఆర్ ద 3 organs? 3 organs ఆఫ్ ద గవర్నమెంట్ ఏంటి? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. అందులో ఎగ్జిక్యూటివ్ యొక్క పవర్ ఇప్పుడు పెరిగిపోయింది ఇన్ ద వేక్ ఆఫ్ పాండమిక్ ఉన్న ఈ తరుణంలో. ఇన్ ద వేక్ ఆఫ్ అంటే ఈ తరుణంలో, ఫాలోయింగ్ అని అర్థం. ఓకే, ఈ తరుణంలో ఫాలోయింగ్ ద పాండమిక్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఎలా పెరిగిపోయింది? ఎగ్జిక్యూటివ్ పవర్ పార్లమెంట్ సమావేశాలు జరిపే అవకాశం కుదరట్లేదు కాబట్టి. సో కాబట్టి పార్లమెంట్ తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు కూడా ఎగ్జిక్యూటివే తీసేసుకుంటుంది. రైట్, ఎలా అవుతుందంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఏదన్నా చట్టం చేయాలంటే ఎవరు చేయాలి? పార్లమెంట్ చేయాలి. చట్టం చేయాల్సింది పార్లమెంట్. కానీ పార్లమెంట్ సమావేశపరిచి లేనప్పుడు, అర్జెంట్ గా చట్టాలు చేయాల్సి వచ్చినప్పుడు వీ హ్యావ్ ఎ స్పెషల్ పవర్ కాల్డ్ ఆర్డినెన్స్ పవర్. ఆర్డినెన్స్ పవర్ ఎవరికి ఉంటుంది? ప్రెసిడెంట్ కి. ఓకే, ప్రెసిడెంట్ కి ఉన్న ఆర్డినెన్స్ పవర్ ద్వారా చట్టాలను చేసేస్తారు. అయితే ఆర్డినెన్స్ చేసిన 6 నెలలు లోపు అంటే మళ్ళీ పార్లమెంట్ సమావేశపరిచిన తర్వాత దాన్ని చట్టం కింద మార్చుకోవాలి. ఓకే, అయితే పార్లమెంట్ లేదు అన్న కారణం వల్ల పనులు ఆగిపోవట్లేదు. ఆర్డినెన్స్ పవర్ ద్వారా కూడా తన పనులు చేసుకోవడం జరిగిపోతుంది. సో ఈ రకంగా ఏమవుతుందంటే తన పవర్ ఎగ్జిబిషన్ లో ఎక్కడ
తగ్గే పరిస్థితి లేదు. అండ్ పవర్ యాక్చువల్గా ఎక్స్పాండ్ అయిపోయింది. జనరల్గా పార్లమెంట్కి ఎగ్జిక్యూటివ్ అనేది జవాబుదారీ. ఎగ్జిక్యూటివ్ ఈజ్ అకౌంటబుల్ టు పార్లమెంట్. ఎందుకంటే మన ఇండియన్ పాలిటీలో ఎగ్జిక్యూటివ్ అనేది లెజిస్లేచర్ నుంచే వస్తుంది, అంతే కదా. ఇప్పుడు నరేంద్ర మోదీ అనే వ్యక్తిని మనం డైరెక్ట్ గా ప్రధానమంత్రిగా ఎన్నుకోం, ఫస్ట్ అతని ఎంపీగా ఎన్నుకుంటాం. హీ ఫస్ట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్. ఎంపీ అయ్యారంటే లెజిస్లేచర్ లో భాగమయ్యారని అర్థం. లెజిస్లేచర్ లో భాగమైన తర్వాత మెజారిటీ వచ్చిన పొలిటికల్ పార్టీ నుంచి ఒక వ్యక్తి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోబడతాడు. అంటే లెజిస్లేచర్ నుంచి ఆయన ఎగ్జిక్యూటివ్ కి నామినేట్ చేయబడ్డాడు. తర్వాత ఆయన తన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వస్తారు? లెజిస్లేచర్ నుంచే వస్తారు. సో ఎగ్జిక్యూటివ్ లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఫస్ట్ దే హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ దెన్ దే బికమ్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. ఇది మనకి జరుగుతుంది. అలాగే ఎగ్జిక్యూటివ్ అంటే అర్థం ఏంటి? ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. వీళ్ళు తీసుకునే ప్రతి యాక్షన్ కి కూడా దే ఆర్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. అంటే ప్రతి ఒక్కదానికి కూడా పార్లమెంట్ కి సమాధానం చెప్పుకోవాలి. ఇప్పుడు బడ్జెట్ కానీ కొత్త చట్టం తీసుకొచ్చినా ఏం చేసినా చట్టం తేవాల్సిందే పార్లమెంట్ ద్వారా తేవాలి. ఒకవేళ వీళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చినా దాన్ని పార్లమెంట్ ద్వారా అప్రూవ్ చేయించుకోవాలి. బడ్జెట్ ఎలకేషన్స్ అన్ని కూడా పార్లమెంట్ అప్రూవల్ ఉండాలి. ₹1 ఖర్చు పెట్టాలన్నా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పార్లమెంట్ అప్రూవల్ కావాలి. సో ఎగ్జిక్యూటివ్ ఇస్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్ అంటాం, అకౌంటబుల్ టు లెజిస్లేచర్ అంటాం. ఇదే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ దట్ వీ హ్యావ్ ఇన్ ఇండియా, రైట్. అయితే ఇప్పుడు ఇన్ ద వేక్ ఆఫ్ పాండమిక్ ఎగ్జిక్యూటివ్ యొక్క పవర్ ఎక్స్పాండ్ అయిపోయింది, పార్లమెంట్ యొక్క పవర్ తగ్గిపోయింది. అండ్ నాట్ రియల్లీ యూజింగ్ ఇట్ ఇస్ అ ఫెకేడ్ ఫర్ అగ్రాండైజ్మెంట్. ఫెకేడ్ అంటే ఒక అవుట్వర్డ్ అపియరెన్స్, రైట్, అవుట్వర్డ్ అపియరెన్స్. అగ్రాండైజ్మెంట్ అంటే గొప్ప చూపుకోవడం కోసం, అంటే గొప్పగా చూపించుకోవడం కోసం ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అనేది తన పవర్ ని గ్లోబల్ గా ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చేసింది. పార్లమెంట్ లేదు కాబట్టి చాలా పనులు ఇదే చేసేస్తూ బయటకి కొంచెం గ్రాండ్ గా చూపించుకోవడం అనేది జరుగుతుంది. ద అటెన్యుయేషన్ ఆఫ్ పార్లమెంట్ ఓవర్షాడోడ్ బై ఎ స్ట్రాంగ్ ఎగ్జిక్యూటివ్ హ్యాస్ బీన్ ఏ కన్సర్న్ ఇన్ ఇండియా ఈవెన్ బిఫోర్ ద పాండమిక్. అటెన్యుయేషన్ అంటే దాని యొక్క విలువ తగ్గిపోవడం, అటెన్యుయేట్ దాని యొక్క పవర్ ఇంపాక్ట్ తగ్గిపోవడం. ఓకే, దాని యొక్క పవర్ ఇంపాక్ట్ ఎఫెక్ట్ ఫోర్స్ అటెన్యుయేషన్. వైరస్ యొక్క పవర్ తగ్గిపోవడం. ఇక్కడ అటెన్యుయేషన్ ఆఫ్ పార్లమెంట్ అంటే పార్లమెంట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోవడం, ఓవర్ షాడోడ్ బై స్ట్రాంగ్ ఎగ్జిక్యూటివ్ స్ట్రాంగ్ అయిపోవడం అనేది మనం చూస్తున్నాం. ఇట్ హ్యాస్ బీన్ ఏ కన్సర్న్ ఇన్ ఇండియా ఈవెన్ బిఫోర్ ద పాండమిక్ రాక ముందు నుంచి కూడా వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం, లెజిస్లేచర్ యొక్క విలువని, దానికి ఉండాల్సిన గౌరవాన్ని తగ్గిస్తూ ఎగ్జిక్యూటివ్ తన పవర్ ని వీల్డ్ చేయడం అనేది మనం ఆల్రెడీ చూడడం జరుగుతుంది, రైట్. ఈ టైంలో అది ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు పాండమిక్ వచ్చాక అది ఇంకా పెరిగిపోయింది, తన పవర్ ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. In ensuring the executive accountability and voicing people's concerns, Parliament's role was found wanting. Found wanting అంటే అర్థం ఏంటి? ఉండాల్సినంతగా పార్లమెంట్ తన రోల్ ప్లే చేయలేకపోయింది. ఏ విషయంలో? ఇన్ ఎన్ష్యూరింగ్ ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ. ఎగ్జిక్యూటివ్ జవాబుదారీగా ఉండే విషయంలో, ప్రజల యొక్క కన్సర్న్స్ ని వాయిస్ చేసే విషయంలో. అసలు పార్లమెంట్ ఎందుకు? పార్లమెంట్ లోనే కదా ప్రభుత్వాన్ని నిలదీస్తారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడేది పార్లమెంట్ లోనే. దేశ ప్రయోజనానికి సంబంధించిన అంశాల గురించి డిస్కస్ చేసేది పార్లమెంట్ లోనే. ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వ ఆలోచన విధానం ఎలా ఉంది, వివిధ అంశాలపైన ప్రజలకు తెలిసేది పార్లమెంట్ లోనే. ఇప్పుడు చైనాకి భారతదేశానికి మధ్యలో బోర్డర్ దగ్గర జరుగుతున్న విషయాల గురించి ప్రజలకు అన్ని విషయాలు తెలియాలంటే తెలిసేది పార్లమెంట్ లోనే. అక్కడ అడిగితే కదా, 4 క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్లు వస్తాయి. మామూలు ప్రెస్ మీట్స్ లో చెప్పాల్సిందే చెప్తారు. పార్లమెంట్ లో దెర్ విల్ బి క్వశ్చన్స్ అండ్ దెర్ విల్ బి ఆన్సర్స్. సో ఇవన్నీ జరిగేది ప్రజలకి ప్రభుత్వం ఏం చేస్తుందని తెలిసేది పార్లమెంట్ ద్వారానే. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపే అవకాశం ఉన్నది పార్లమెంట్ లోనే. సో ఇవన్నీ ఏం చేస్తుందంటే పార్లమెంట్ ప్రభుత్వాన్ని ప్రజలకి జవాబుదారీగా ఉంచుతుంది. ఒక్కటి ఆలోచించాలి ఇక్కడ, వాట్ ఈజ్ లెజిస్లేచర్? లెజిస్లేచర్ అనేది ఒక జ్యుడిషియల్, ఒక ఆర్గన్ కింద మనం చూడకూడదు. ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్ సిట్. డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండడం. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజలకి జవాబుదారీగా ఉండడం. ప్రజలకి డైరెక్ట్ గా జవాబుదారీగా ఉండలేదు కాబట్టే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకి జవాబుదారీగా ఉంటుంది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఎవరు? ఎంపీస్, ఎమ్మెల్యేస్. అంటే ప్రభుత్వం పార్లమెంట్ కి జవాబుదారీగా ఉంది అంటే అర్థం ఏంటి?
ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంది అని అర్థం. ప్రజల తరపున ప్రజలు అడగాల్సిన ప్రశ్నలు ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని అడుగుతారు పార్లమెంట్ లో మరియు అసెంబ్లీలో. అందుకనే ఎగ్జిక్యూటివ్స్ అకౌంటబిలిటీ టు పార్లమెంట్, ఎగ్జిక్యూటివ్స్ అకౌంటబిలిటీ టు లెజిస్లేచర్ ఈజ్ పారామౌంట్ ఇన్ డెమోక్రసీ. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎట్టి పరిస్థితుల్లోనూ పోకూడదు. అది ఎన్షూర్ చేయడంలోనూ మరియు ప్రజల యొక్క కన్సర్న్స్, బాధల్ని ఎక్స్ప్రెస్ చేయడంలోనూ పార్లమెంట్ was found wanting అంటే చేయాల్సినంతగా చేయలేకపోయింది. ఇట్ ఫెల్ షార్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. నెసెసరీ క్వాలిటీ, నెసెసరీ అనుకున్నంతగా చేయలేకపోయింది అని అర్థం అనమాట. ఇన్ లా మేకింగ్ ఇట్ వాజ్ ఇంక్రీజింగ్లీ బీయింగ్ రైల్ రోడెడ్ బై ద ఎగ్జిక్యూటివ్. లా మేకింగ్ విషయంలో కూడా, చట్టాలు చేయడం విషయంలో కూడా పార్లమెంట్కి ఉన్న ఇంకొక విషయం ఏంటి? చట్టాలు చేయడం. రైట్. లెజిస్లేచర్ అంటేనే లెజిస్లేషన్స్ చేయడం. లెజిస్లేషన్ అంటే అర్థం ఏంటి? చట్టం. రైట్. ఈ చట్టాలు చేసే విషయంలో కూడా ఎగ్జిక్యూటివ్ వీళ్ళని తొక్కేస్తుంది. రైల్ రోడ్ అంటే అర్థం ఏంటి? రష్ ఆర్ క్రష్ ఇంటూ సంథింగ్, తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. దీస్ అంటే అన్ని ఆర్డినెన్స్ రూట్ లో తీసుకొచ్చి తర్వాత మెజారిటీతో టక అప్రూవ్ చేస్తున్నారు. జనరల్ గా ఒక బిల్లు పాస్ చేయాలంటే దాని గురించి చాలా డిస్కషన్ జరగాలి, అన్ని జరిగి ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. ప్రొసీజర్ ప్రకారమే అవుతున్నాయి, కానీ పార్లమెంట్ లో వాళ్ళకి విపరీతమైన మెజారిటీ ఉండడం వల్ల ప్రతిదీ కూడా టక అయిపోతుంది. అండ్ ఎగ్జిక్యూటివే ఫస్ట్, పార్లమెంట్ కంటే ముందు ఎగ్జిక్యూటివ్ లోనే ఆర్డినెన్స్ రూపంలో చాలా రకాల చట్టాలు వచ్చేస్తుంది. దీస్ అన్హెల్దీ ట్రెండ్స్ అపియర్ టు హ్యావ్ బీన్ యాక్సలరేటెడ్ బై ద పాండమిక్. ఇవన్నీ ముందు నుంచే ఉన్నాయి. పాండమిక్ రాక ముందు నుంచే ఈ అన్హెల్దీ ట్రెండ్స్, అనారోగ్యకరమైన ఈ పరిస్థితులు, డెమోక్రాటిక్ పాలిటీకి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు నడుస్తూనే ఉన్నాయి. అండ్ అవి పాండమిక్ వల్ల యాక్సలరేట్ అయినట్టుగా, అంటే ఇంకా పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ద గవర్నమెంట్ మస్ట్ బి హెల్డ్ అకౌంటబుల్ బై పార్లమెంట్ ఆన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద పాండమిక్, బట్ దట్ ఈస్ నాట్ ఆల్. పాండమిక్ ని ఎలా మేనేజ్ చేస్తుంది గవర్నమెంట్ అనే విషయంలో పార్లమెంట్ కి వాళ్ళు అకౌంటబుల్ గా ఉండాలి. పార్లమెంట్ కి సమాధానం చెప్పాలి. ఎలా చేస్తున్నారు, ప్రజలకి ఇవ్వాల్సిన సర్వీసెస్ ఎలా అందిస్తున్నారు, కోవిడ్ ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు అనే విషయంలో పార్లమెంట్ కి అకౌంటబుల్ గా గవర్నమెంట్ ఉండాలి. కానీ అది ఒక్కటే కాదు. there is a long list of issues that requires detailed attention and deliberation by the people's representatives, such as the China's aggression on the LAC, the challenges on the economic front, the center's refusal to meet its commitment to states under the GST regime. ఒక పాండమిక్ విషయమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి లిస్ట్ లో ఐటమ్స్. ఏంటున్నాయి? దట్ రిక్వైర్ డీటెయిల్డ్ అటెన్షన్ అండ్ డెలిబరేషన్. పూర్తిగా మన అటెన్షన్ కోరుకునేవి. అండ్ డెలిబరేషన్ అంటే చర్చలు జరగాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఏంటవి? చైనాస్ అగ్రెషన్ ఎలా ఉంది, ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర చైనా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తుంది, సో దానికి సంబంధించి డిస్కషన్ జరగాలి. అలాగే ఛాలెంజెస్ ఆన్ ద ఎకనామిక్ ఫ్రంట్, 23.9%, ఆల్మోస్ట్ 24% జీడిపి కాంట్రాక్షన్ చూసాం Q1 లో. ఎకానమీ పరిస్థితి బాగాలేదు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. వీటికి సంబంధించిన ఛాలెంజెస్ ని ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది అనే విషయాలు మాట్లాడాలి. సెంటర్స్ రిఫ్యూజల్ టు మీట్ ఇట్స్ కమిట్మెంట్ టు స్టేట్స్ అండర్ ద జిఎస్టీ రెజీమ్. జిఎస్టీ రెజీమ్ ప్రకారం, రెజీమ్ అంటే సిస్టమ్, జిఎస్టీ రెజీమ్ ప్రకారం స్టేట్స్ కి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ఏదైతే ఉందో అది సెంటర్ ఇవ్వనంటుంది. దానికి సంబంధించిన విషయాలు మాట్లాడాలి. ద కమింగ్ ఎలక్షన్ ఇన్ బీహార్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ పాండమిక్ మధ్యలో బీహార్ లో ఎలక్షన్ జరపబోతున్నారు, దానికి సంబంధించి మాట్లాడాలి. ద సిచ్యువేషన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ వర్సనింగ్ టైస్ విత్ ఇండియాస్ నైబర్స్. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న సిచ్యువేషన్ గురించి మాట్లాడాలి. అలాగే ఇండియా యొక్క నైబరింగ్ కంట్రీస్ తో ఉన్న మన టైస్, సంబంధాలన్నీ చెడిపోతున్నాయి. నేపాల్ తో చెడిపోయింది, పాకిస్తాన్ తో ఆల్రెడీ చెడిపోయింది, చైనాతో చెడిపోయింది. వీటికి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడాలి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఈ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మాట్లాడాలి అంటే పార్లమెంట్ లో సమావేశాలు జరగాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. దే ఆల్ నీడ్ డీప్ డెలిబరేషన్ అండ్ డీటెయిల్డ్ అటెన్షన్ అంటున్నాం. The Congress has been combative on these issues while the government has not been very responsive. Combative అంటే యుద్ధం, కాంబాట్ అంటే యుద్ధం కదా. ఒక యుద్ధం చేస్తున్నట్టుగా కాంగ్రెస్ స్టేట్మెంట్స్ మీద స్టేట్మెంట్స్ ఇస్తుంది, ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేసింది. ఓకే, ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించినట్టుగా వీటన్నిటిపైన విమర్శనాస్త్రాలు సృష్టించింది. కానీ గవర్నమెంట్ హ్యాస్ నాట్ బీన్ వెరీ రెస్పాన్సివ్. గవర్నమెంట్ పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. Regional parties in power appear too overwhelmed
by the pandemic to pay attention to these issues, to other issues. రీజనల్ పార్టీస్ పరిస్థితి ఏంటి? స్టేట్స్ పాండమిక్ ని ఎలా మేనేజ్ చేయాలనే విషయంలో వాళ్ళు పూర్తిగా మునిగి తేలుతున్నారు. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు పే అటెన్షన్ టు దీస్ ఇష్యూస్. ఈ నేషనల్ లెవెల్ ఇష్యూస్ పైన దృష్టి పెట్టే పరిస్థితుల్లో రీజనల్ పార్టీస్ ఏవి లేవు, ఎందుకంటే పాండమిక్ మేనేజ్మెంట్ లో మునిగిపోయారు. స్టేట్స్ అన్ని కూడా దే ఆర్ కంప్లీట్లీ ఓవర్వెల్మ్డ్, మొత్తం పనంతా దానికే వెళ్ళిపోతుంది. రైట్, దే ఆర్ టూ ఓవర్వెల్మ్డ్ బై ద పాండమిక్ టు పే అటెన్షన్ టు అదర్ ఇష్యూస్. ఎంత ఓవర్వెల్మ్ అయిపోయారంటే వేరే వాటికి దృష్టి పెట్టలేనంతగా. ఓవర్వెల్మింగ్ అంటే అర్థం ఏంటి? గ్రేట్ అమౌంట్ అని అర్థం. టూ ఓవర్వెల్మ్ అంటే చాలా ఎక్కువగా ఎన్గ్రాస్ అయిపోయారు. that they do not have time to pay attention to other issues. The government has 11 bills to replace ordinances. ఇందాకే చెప్పాను, పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు ఏదైనా చట్టం తేవాలంటే ప్రభుత్వం ముందున్న మార్గం ఏంటి? ఆర్డినెన్స్. ఆర్డినెన్స్ ఇష్యూ చేసే పవర్ ఎవరికి ఉంటుంది? ప్రెసిడెంట్ కి. సో ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తారు, అది ఇమీడియట్ గా యాక్షన్ లోకి వచ్చేస్తుంది. కానీ మళ్ళీ పార్లమెంట్ సమావేశం పరిచిన తర్వాత దాన్ని బిల్లు కింద ప్రవేశపెట్టి అప్రూవల్ చేయించుకోవాలి. అది ఒకవేళ అప్రూవ్ అవ్వకపోతే ఆర్డినెన్స్ చెల్లదు, ఆర్డినెన్స్ అబ్రోగేట్ అయిపోతుంది. అప్రూవ్ అయిపోతే ఆర్డినెన్స్ చట్టం కింద మారిపోతుంది, యాక్ట్ కింద మారిపోతుంది. అలా 11 ఆర్డినెన్సెస్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా బిల్స్ కింద పెట్టి చట్టాల కింద చేయాలి. ద బిల్ టు రీప్లేస్ టాక్సేషన్ అండ్ అదర్ లాస్, రిలాక్సేషన్ ఆఫ్ సర్టెన్ ప్రావిజన్స్ ఆర్డినెన్స్ 2020 which will seek to amend the Income Tax Act to enable 100% deduction to donations made to the PM Cares Fund is a controversial one among them. PM Cares Fund కి ఎవరైతే డొనేషన్స్ చేశారో అవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జంప్షన్ ఇచ్చేలాగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దాన్ని యాక్చువల్గా ఇప్పుడు చట్టం కింద మారుస్తారు. అది ఒక కొంచెం కాంట్రవర్షియల్ బిల్. అది ది అపోజిషన్ అండ్ ది గవర్నమెంట్ మస్ట్ వర్క్ టుగెదర్ to turn the session into an opportunity to share views on all these questions and present a united reassuring front before the country. అపోజిషన్ మరియు గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఈ రెండు కూడా దే షుడ్ వర్క్ టుగెదర్. గొడవలు పెట్టుకునేలా కాకుండా ఈ అన్ని విషయాలపైన కూడా డిస్కషన్ లాగా చేసి ప్రజలకి వీటన్నిటి మీద అవగాహన కల్పించేలాగా మీ వ్యూస్ ని షేర్ చేయాలి ఆన్ దీస్ questions and present a united reassuring front before the country. అంటే అర్థం ఏంటంటే యునైటెడ్ అంటే మేము కలిసి కట్టుగా ఉన్నాము, ప్రభుత్వం ప్రతిపక్షం కూడా ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రజలకు అండగా ఉంటుంది. యునైటెడ్ ఫ్రంట్ గా మేము, ఫ్రంట్ అంటే ఒక ముందు కనిపించేదని అర్థం అనమాట. రీఅష్యూరింగ్ అంటే అభయం ఇచ్చేలాగా, భయాన్ని రిమూవ్ చేయడాన్ని రీఅష్యూరెన్స్ అంటాం. అష్యూర్ అంటే రిమూవ్ ఫియర్, రీఅష్యూర్ అంటే రిమూవింగ్ ఫియర్ బిఫోర్ ద కంట్రీ. ఓకే, ప్రభుత్వం మరియు ప్రతిపక్షం రెండు కూడా ప్రజల పక్షానే పోరాటం చేస్తాయి, ప్రజలకు ఈ సమయంలో చేయాల్సింది చేస్తాయని చెప్పి ఒక అభయాన్ని ఇచ్చేలాగా వీటన్నిటి గురించి డిస్కషన్ చేసి మీ యొక్క వ్యూస్ ని షేర్ చేస్తే బాగుంటుంది, చెయ్యాలి అని చెప్పి అంటున్నారు. మస్ట్ వర్క్ టుగెదర్ అంటే అర్థం. అది నాట్ ఎ డిఫికల్ట్ ఎడిటోరియల్, వొకాబులరీ కూడా సింపుల్ గానే ఉంది. సో బేసికల్ గా వచ్చిన మార్పులు అనమాట. ఇప్పుడు COVID-19 టైంలో వచ్చిన మార్పుల వల్ల కొత్తగా ఇప్పుడు పార్లమెంట్ సమావేశపరుస్తున్నారు. సో ఏమేమి మార్పులు వచ్చాయి, ఎలా ఉండాలి, క్రిటికల్ ఇష్యూస్ ఏంటి, పార్లమెంట్ రోల్ ఏంటి ఇన్ ఎన్ష్యూరింగ్ సక్సెస్ఫుల్ డెమోక్రసీ అనే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ని ఇక్కడ టచ్ చేయడం అనేది జరిగింది. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీ వాళ్ళకి ఎస్పెషల్లీ అండర్స్టాండ్ ద రోల్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ ఎన్ష్యూరింగ్ డెమోక్రసీ, రైట్, ఇన్ మేకింగ్ ద గవర్నమెంట్ అకౌంటబుల్. చాలా సార్లు మాట్లాడుతూ ఉంటాం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యొక్క రోల్ ఏంటి ఇన్ ఎన్ష్యూరింగ్ డెమోక్రసీ, పార్లమెంట్ యొక్క రోల్ ఏంటి ఇన్ ఎన్ష్యూరింగ్ డెమోక్రసీ, రైట్. సో బేసిక్ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ గురించి రీసెంట్ గా కేశవానంద భారతి కేసులో మాట్లాడాం. అది డెమోక్రసీని స్ట్రెంథన్ చేయడానికి ఏ రకంగా ఉపయోగపడింది. సో డెమోక్రసీ అనే ఆస్పెక్ట్ తీసుకొని దానికి ఇవన్నీ పిల్లర్స్ కింద యాక్ట్ చేస్తున్నాయి. సో వీటి ద్వారా మనకు వచ్చే సౌలభ్యాలు డెమోక్రసీకి ఏ రకంగా బలం చేకూరుస్తున్నాయి అనే ఆస్పెక్ట్స్ ని లింక్ చేయడం అనేది రావాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.